ద్వేషం లేదా కోపం ఏమాత్రం లేని దృక్కోణంతో ఈ ప్రపంచాన్ని చూడటం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకుందాం. అంటే ఇది వినడానికి చాలా బావుంది, కానీ మన దైనందిన జీవితంలో చూస్తే ఏదో ఒక చిన్న అసహనం ఎప్పుడూ మనల్ని అంటిపెట్టుకునే ఉంటుంది కదా. అవును, నిజమే. కాని మన చుట్టూ ఉన్న ప్రతి ప్రాణిని ఎలాంటి ముందస్తు తీర్పులు లేకుండా కేవలం అపారమైన దయతో మాత్రమే పలకరిస్తే ఎలా ఉంటుందో ఆలోచిద్దాం. ఇదొక అందమైన ఊహ మాత్రమే కాదు, ఒక అత్యంత ఆసక్తికరమైన తాత్విక భావన. ఖచ్చితంగా. కోపాన్ని విడిచిపెట్టడం మాత్రమే కాదు, ఆ ఖాళీ అయిన స్థానంలో దయను నింపినప్పుడు మనసు ఏ స్థాయికి చేరుకుంటుంది అనేదిక్కడ చాలా కీలకమైన అంశం. ఈనాటి మన లోతైన విశ్లేషణలో సరిగ్గా ఈ విషయాన్నే పరిశీలించబోతున్నాం. దీనికి సంబంధించిన జ్ఞానం ఎక్కడ నుండి వస్తుందంటే, త్రిపిటకాలలోని పాళీ గ్రంథాల అనువాదాలు మరియు వాటిలోని అత్యంత లోతైన అడుగు గుర్తుల ఆధారంగా మన ఈ అధ్యాయం సాగబోతోంది. ప్రధానంగా విముక్తి మగ్గ అంటే విముక్తి మార్గం అనే ప్రాచీన గ్రంథం మనకు దిక్సూచిగా ఉంటుంది. సరిగ్గా చెప్పారు. 4 బ్రహ్మవిహారాలలో ఒకటైన మైత్రికి మరియు శుభవిమోక్షకి మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని అర్థం చేసుకోవడమే ఈనాటి మన లక్ష్యం. మైత్రి అనేది కేవలం ఒక భావనగా ప్రారంభమై అంతిమంగా ఒక ఆధ్యాత్మిక సౌందర్యంగా ఎలా మారుతోందో మనం తెలుసుకోబోతున్నాం కదా. అవును. ఈ ప్రయాణాన్ని అర్థం చేసుకోవడానికి జిజ్ఞాసువులకు ఎంతో శ్రద్ధ అవసరం. ఇది కేవలం సిద్ధాంతాలకే పరిమితమైన సాధారణ చర్చ కాదు. నిజమే. ఒక భిక్షు తన సాధనలో తన మనసు ద్వారా ఈ ప్రపంచాన్ని ఎంత అందంగా దర్శించగలడో వివరించే ఒక అద్భుతమైన మార్గమిది. సాధారణంగా మైత్రి అనగానే ఇతరుల పట్ల దయ చూపడం అని, అది ఒక నైతిక బాధ్యత అని మాత్రమే మనం భావిస్తాం కదా. అవునవును. ఎవరికైనా సహాయం చేయడం లేదా ఎవరి పట్ల చెడు భావన లేకుండా ఉండడం అనుకుంటాం. కానీ ఈ పాళీ గ్రంథాల బోధనల ప్రకారం దానికి మించిన లోతైన అర్థముంది. అంటే మైత్రి అనేది కేవలం ఒక భావోద్వేగం కాదంటారా? అస్సలు కాదు. అది మనస్సును ఉన్నత స్థితులకు తీసుకువెళ్లే ఒక శక్తివంతమైన సాధనం. ఈ గ్రంథాలలో శుభవిమోక్ష అనే పదాన్ని వాడారు. శుభవిమోక్ష అంటే అందమైన విముక్తి లేదా సౌందర్యాన్ని ఆస్వాదించడం ద్వారా పొందే విముక్తి అని అర్థం చేసుకోవచ్చా? సరిగ్గా పట్టుకున్నారు. మైత్రికి మరియు ఈ శుభవిమోక్షక మధ్య ఉన్న సంబంధాన్ని వివరించడానికి పాళీ గ్రంథాలు ఉపనిషయ అనే ఒక సాంకేతిక పదాన్ని ఉపయోగించాయి. ఒక్క నిమిషం. ఇక్కడ ఈ ఉపనిషయ అనే పదాన్ని జిజ్ఞాసుల కోసం కొంచెం విడమర్చి చెబుదాం. ఇది ఒక రకమైన పునాది లేదా మద్దతు అని మనం అనుకోవచ్చా? అవును. ఒక భవనానికి పునాది ఎలాగో ఈ శుభవిమోక్ష అనే స్థితికి మైత్రి అలాంటి పునాది వేస్తుందని అనుకోవచ్చు. ఎంత అద్భుతంగా వివరించారు. ఉపనిషయ అంటే అత్యంత సమీపంలో ఉండి మద్దతునిచ్చే కారణం లేదా ఒక నిర్ణయాత్మకమైన మద్దతు అనే అర్థం. అంటే ఒక భిక్షువు తన మనసులో సకల జీవుల పట్ల నిరంతరం మైత్రిని పెంపొందించుకున్నప్పుడు ఆ మనసులో నుండి అసహ్యం లేదా ద్వేషం అనేది పూర్తిగా తొలగిపోతుందన్నమాట. ఖచ్చితంగా. విశుద్ధిమగ్గ గ్రంథం దీనిని మరింత స్పష్టంగా వివరిస్తుంది. మనం ఎప్పుడైతే జీవులలో తప్పులు వెతకడం మానేస్తామో అప్పుడు మనసు అకస్మాత్తుగా స్వచ్ఛంగా మారుతుంది. అవును. అత్యంత అందమైన వస్తువుల వైపు మళ్లడానికి మనస్సు సంపూర్ణంగా సిద్ధమవుతుంది కదా. అవును. ఈ సంసిద్ధతనే ఉపనిషయ అంటాను. ఇది మైత్రి ద్వారానే సాధ్యమవుతుంది. ఇది ఎలా ఉందంటే, ఒక పాత అద్దాన్ని ఊహించుకుందాం. దానిమీద ఎంతో కాలంగా కోపం, అసహ్యం, ఇతరులను విమర్శించడం అనే దుమ్ము దట్టంగా పేరుకుపోయింది. ఆ స్థితిలో మనం ఆ అద్దంలో ఏది చూసినా అది మసకగానే కనిపిస్తుంది కదా. అంతేకదా. అద్దం స్వభావం దృశ్యాన్ని ప్రతిబింబించడం అయినా ఆ దుమ్ము వల్ల అసలు రంగులు కనిపించవు. ఖచ్చితంగా కనిపించవు. అయితే ఇప్పుడు మనం మైత్రి అనే స్వచ్ఛమైన నీటితో ఆ అద్దాన్ని నిరంతరం కడుగుతూ ఉన్నామనుకుందాం. క్రమంగా ఆ దుమ్ము పూర్తిగా తొలగిపోతుంది. అవును. అద్దం సంపూర్ణంగా శుభ్రపడుతుంది. ఆ అద్దం ఎప్పుడైతే సంపూర్ణంగా శుభ్రపడుతుందో అప్పుడే అది ఈ సృష్టిలోని నిజమైన రంగులను, నిజమైన సౌందర్యాన్ని ప్రతిబింబించడానికి సిద్ధమవుతుంది. మీరిందాక చెప్పిన ఉపనిషయ అనే భావన సరిగ్గా ఈ నీరు చేసే పనిలాగే ఉంటుందని మనం అనుకోవచ్చు. మనసు. నీరు అంటే మైత్రి. ఉపనిషయ అనేది ఆ ప్రక్షాళన ప్రక్రియ. అంటే మైత్రి అనేది కేవలం ఒక మంచి లక్షణం మాత్రమే కాదు. అది మనసును ప్రక్షాళన చేసి తదుపరి అత్యున్నత దశకు సిద్ధం చేసే ఒక అనివార్యమైన సాధనం. అవును. మనసు శుభ్రపడకుండా సౌందర్యాన్ని చూడటం అసాధ్యం.
ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం మొదలవుతోంది. ఆ అద్దం శుభ్రపడిన తర్వాత ఏం జరుగుతోంది అనేది ముఖ్యం. అదే, ఒక భిక్షువు మనసు మైత్రితో నిండిపోయిన తర్వాత తదుపరి దశలో ఆ మనసు దేనిని దర్శిస్తుంది? అద్దం శుభ్రపడిన తర్వాత జరిగే పరిణామమే ఇక్కడ అసలైన విశేషం కదా. మైత్రి ద్వారా మనసు స్వచ్ఛంగా మారిన తర్వాత ధ్యాన వస్తువులో ఒక అద్భుతమైన మార్పొస్తుంది. మనం ఆధారాలను పరిశీలిస్తే మైత్రి అనేది ప్రాథమికంగా సత్తపన్నతి మీద దృష్టి పెడుతోంది అని తెలుస్తోంది కదా. అవును, సత్తపన్నతి అంటే భావనాత్మకమైన జీవులు. ఒక భిక్షువు మొదట తన మనసును ఈ జీవుల పట్ల దయతో నింపుకుంటాడు. ప్రాథమికంగా ధ్యానం జీవుల మీదే జరుగుతుంది. కాని పటిసంభిదామగ్గ గ్రంథం ఇక్కడ ఒక అత్యంత ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావించింది. ఖచ్చితంగా ప్రస్తావించింది. ఈ బ్రహ్మవిహారాల ద్వారా ఎప్పుడైతే జీవులు అసహ్యంగా లేదా ప్రతికూలంగా కనిపించడం ఆగిపోతుందో అప్పుడు మనసు కేవలం జీవుల భావనకే పరిమితం కాదు. అంటే మనసు అనంతమైన స్వచ్ఛత వైపు పరుగుతీస్తుందంటారా? అవును, మనసు నేరుగా స్వచ్ఛమైన రంగుల వైపు, అంటే నీలం, పసుపు, ఎరుపు లేదా తెలుపు రంగుల సంపూర్ణత వైపు సునాయాసంగా దూసుకువెళ్తుంది. ఓహో, దీనినే కసిన ధ్యానం అంటారు కదా. సరిగ్గా పట్టుకున్నారు. ఈ మార్పు ఎంతో సహజంగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా జరుగుతుంది. ఇది నిజంగా చాలా ఆశ్చర్యకరమైన పరివర్తన. మనం ప్రాణుల గురించి, వారి స్వభావాల గురించి ఆలోచించడం నుండి ఏకంగా ఒక స్వచ్ఛమైన భౌతిక వర్ణాల వైపు వెళ్తున్నాం. అవును, ఎందుకంటే మనుషులతో ఉన్నప్పుడు మన మనసు ఎప్పుడూ సంక్లిష్టమైన ఆలోచనలలో చిక్కుకుని ఉంటుంది. ఎంత దయ చూపినా ఎక్కడో ఆ జడ్జ్మెంట్ ఉంటుంది. ఎలాంటి వడపోతలు లేకుండా నేరుగా చూడగలుగుతుంది. ఖచ్చితంగా చూడగలుగుతుంది. ఒక స్వచ్ఛమైన నీలి రంగులో లేదా ఒక ప్రకాశవంతమైన పసుపు రంగులో మనసు అనంతమైన సౌందర్యాన్ని, ప్రశాంతతను దర్శించగలుగుతుంది. జీవుల పట్ల ఉండే సంక్లిష్టమైన భావనల నుండి ప్రకృతిలోని అత్యంత స్వచ్ఛమైన సరళత వైపు జరిగే ఈ ప్రయాణం చాలా లోతైనదనిపిస్తోంది. నిజమే. సంక్లిష్టత నుండి సరళత వైపు జరిగే ఈ ప్రయాణమే అంతిమ గమ్యానికి దారితీస్తుంది. ఒక రంగును చూడటం అనేది సాధారణ విషయంగా అనిపించవచ్చు. కానీ కోపం లేని ఒక భిక్షువు మనసు ఆ రంగును చూసినప్పుడు అది కేవలం ఒక వస్తువు రంగుగా కనిపించదు. అది సృష్టి యొక్క అత్యున్నత సౌందర్యంగా కనిపిస్తుంది కదా. మరి ఈ ప్రయాణంలో అంతిమ గమ్యమేమిటి? మైత్రి ద్వారా ఈ అందాన్ని దర్శించడం వల్ల కలిగే అంతిమ ఫలితమేమిటి అని మనం విశ్లేషిస్తే మన మూలాలు స్పష్టమైన వివరణ ఇచ్చాయా? విముక్తి మగ్గ గ్రంథం ప్రకారం ఈ శుభ విమోక్ష స్థితి ద్వారా మనస్సు సులభంగా 4వ ధ్యానకు చేరుకుంటుంది. ఇక్కడ జిజ్ఞాసువుల కోసం ఈ ధ్యాన అనే పదాన్ని కొద్దిగా విడమరిచి చెబుదాం. ధ్యాన అంటే అత్యంత లోతైన ఏకాగ్రత మరియు ప్రశాంతతతో కూడిన ఒక ధ్యాన స్థితి. అవును, ధ్యానంలో మనస్సు పొందే అత్యున్నత స్థితులను ధ్యానాలు అంటారు. ఈ 4వ ధ్యానాలో సుఖదుఖాలు ఏవీ ఉండవు. కనీసం ఆనందం అనే భావన కూడా ఉండదు. కేవలం అచంచలమైన ప్రశాంతత మరియు తటస్థ భావన మాత్రమే ఉంటాయి కదా. అవును, నీటిలో ఎలాంటి అలలు లేనప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనసు అంత ప్రశాంతంగా మారుతుంది. అందుకే మైత్రికి అందమే అంతిమ గమ్యం అని విముక్తి మగ్గ చెబుతోంది. ఇదంతా వినడానికి చాలా బాగుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటుంది. మన అధ్యయనం చేసిన ఆధారాలలోని అడుగు గుర్తులలో, అంటే ఫుట్నోట్స్లో ఒక ఆసక్తికరమైన వైరుధ్యం కనిపించింది. అవును, మీరు యోగాచార భూమిలోని సమాహిత భూమి విభాగాన్ని ఉద్దేశించి చెబుతున్నారు కదా. వారు ఒక భిన్నమైన వాదనను వినిపిస్తున్నారు. అవును, వారి ప్రకారం మైత్రి అనేది ప్రాపంచికానందపు శిఖరాగ్రమైన 3వ ధ్యానకు దారితీస్తుంది అని వారు వాదిస్తున్నారు. నిజమే, 3వ ధ్యానలో అపారమైన ఆనందం ఉంటుంది. ఆ స్థితిలో మనస్సు పూర్తిగా ఆనందంతో నిండిపోయుంటుంది. యోగాచార భూమి ప్రకారం ఆ ఆనందపు శిఖరాన్ని చేరుకోవడమే మైత్రికున్న అంతిమ లక్ష్యం. విముక్తి మగ్గేమో 4వ ధ్యాన అంటుంది, యోగాచార భూమేమో 3వ ధ్యాన అంటుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఈ రెండింటి మధ్య ఉన్న వైరుధ్యాన్ని కాదు కదా. అవును, ఇదొక గొప్ప సమన్వయం. పైకి చూట్టానికి ఇది వైరుధ్యంలా అనిపించవచ్చు, కానీ ఇందులో ఎంతో లోతైన అర్థం ఉంది. బహుశా ఒకటి అపారమైన ఆనందాన్ని సూచిస్తే మరొకటి పరిపూర్ణమైన ప్రశాంతతను సూచిస్తుందా? ఇది మనసు పొందే ఒకే ప్రయాణంలోని 2 వేర్వేరు శిఖరాలా అనిపిస్తుంది కదా. ఎంత అద్భుతంగా విశ్లేషించారు. ఖచ్చితంగా ఇది మనస్సు ప్రయాణించే ఒకే మార్గంలోనే 2 శిఖరాలు. మైత్రి అనేది మొదట అనంతమైన ఆనందాన్ని ఇస్తుంది, ఆ తర్వాత పరిపూర్ణమైన ప్రశాంతతను ఇస్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన అంశమేమిటంటే
మన భావోద్వేగ స్థితి మన వాస్తవికతను ఎలా మారుస్తుందో చెప్పే ఒక గొప్ప ఉదాహరణ ఇది. వాస్తవికతను మార్చడమంటే మనసులో ఉన్న భావనలే బయట ప్రపంచాన్ని చూసే కోణాన్ని నిర్ణయిస్తాయంటారా? సరిగ్గా అదే. మనం కోపంతో ఉన్నప్పుడు ఈ ప్రపంచం మనకొక యుద్ధభూమిలా కనిపిస్తుంది. కాని ఒక భిక్షువు తన మనసును మైత్రితో నింపుకున్నప్పుడు అదే ప్రపంచం ఒక అద్భుతమైన ధ్యానమందిరంగా మారిపోతుంది. ఇక్కడ ప్రపంచం ఏమీ మారలేదు, కాని దానిని చూసే మనసు మారింది, అంతేకదా? అవును, ఆ మనసులోని అసహ్యమనే ఫిల్టర్ తొలగిపోవడం వల్లే ఆ భిక్షువుకు ప్రపంచంలోని ప్రతి వస్తువు ధ్యానానికి అనుకూలమైన శుభవస్తువుగా కనిపిస్తుంది. పాళీ గ్రంథాలలోని ఈ బోధనలు మనకు అందించే అతిపెద్ద సత్యం ఇదే అనిపిస్తోంది. సౌందర్యమనేది మనం చూసే వస్తువులో లేదు, దానిని చూసే మన స్వచ్ఛమైన మనసులో ఉంది. అవును, విముక్తి మగ్గా వంటి గ్రంథాలు మనకు కేవలం సిద్ధాంతాలను చెప్పలేదు. అవి ఒక శాస్త్రీయమైన మానసిక పరిణామ క్రమాన్ని వివరించాయి. సకల మూలాల ఆధారంగా మనం ఒక స్పష్టమైన నిర్ధారణకు రావచ్చు. మైత్రి అనేది కేవలం ఒక మంచి భావన మాత్రమే కాదు, అది ఆధ్యాత్మిక సౌందర్యాన్ని చేరుకోవడానికి ఒక సాధనం. ద్వేషమనే ఫిల్టర్ను తొలగిస్తే ఈ ప్రపంచం, ఇందులోని ప్రతి వస్తువు ఎంత ఆకర్షణీయంగా మారుతుందో ఈ బోధనలు స్పష్టం చేస్తున్నాయి. జిజ్ఞాసులకు ఇది ఒక గొప్ప ఆవిష్కరణ. మన భావోద్వేగ స్థితే మనం వాస్తవికతను ఎలా గ్రహిస్తామనేదాన్ని నిర్ణయిస్తుంది. మనసు స్వచ్ఛంగా ఉన్నప్పుడే నిజమైన సౌందర్యం గోచరిస్తుంది. అవును, అద్దం ఎంత శుభ్రంగా ఉంటే ప్రతిబింబం అంత స్పష్టంగా ఉన్నట్లు, మనసు ఎంత దయతో ఉంటే ప్రపంచం అంత అందంగా కనిపిస్తుంది. ఈ ప్రయాణంలో సాధన ఎంత ముఖ్యమో శ్రద్ధ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే తక్షణ ఫలితాలు ఆశించకుండా నిరంతరం సాధన చెయ్యాలి. ఈ లోతైన అధ్యయనం ముగించే ముందు వినే జిజ్ఞాసువులన్నయ్య కోసం ఒక ముఖ్యమైన ప్రత్యవేక్షణ మిగల్చాలనుకుంటున్నాను. ఖచ్చితంగా, అది అందరికీ ఉపయోగపడుతుంది. ఒక భిక్షువు దయను అభ్యసించడం ద్వారా ఒక సాధారణ నీలం లేదా పసుపు రంగులో అంతులేని అందాన్ని దర్శించగలిగితే, కేవలం మన మనసులో ఉన్న చిన్నపాటి కోపాలు మరియు అసహ్యాల వల్ల మన చుట్టూ ఉన్న రోజువారీ జీవితంలో మనం ఇంకెంత అద్భుతమైన సౌందర్యాన్ని చూడలేక కోల్పోతున్నామని ఒకసారి ఆలోచించాలి కదా. నిజవే, ఏమాత్రం కల్మషం లేని ఆ దర్శనం అద్భుతమైనది. మన కళ్ల ముందున్న అందాన్ని మన కోపమే మనకు దూరం చేస్తోంది అని అర్థం చేసుకోవాలి. అవును, ఆ ప్రశ్న ప్రతి ఒక్కరూ తమను తాము వేసుకోవాల్సిన అవసరముంది. మైత్రి అనే స్వచ్ఛమైన నీటితో మనసు అనే అద్దాన్ని ప్రతిరోజూ శుభ్రపరుచుకుంటూ ఈ ప్రపంచంలో దాగి ఉన్న ఆ నిజమైన సౌందర్యాన్ని దర్శించే ప్రయత్నం చేద్దాం. అద్భుతమైన ముగింపు. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే సృష్టి మరింత అందంగా మారుతుంది. మళ్ళీ మరో లోతైన అధ్యయనంతో కలుద్దాం.